పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించి 24 గంటలు కాకముందే అసంతృప్తి పెల్లుబికింది. టికెట్ వస్తుందని భావించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టీడీపీ సీటు కన్ఫర్మ్ కావడంతో ఉండి నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. శివరామరాజుకు టీడీపీ పార్లమెంటు సీటు అన్న ఇవ్వని పక్షంలో ఈ అసమ్మతి పార్టీ ఆగేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 99 అసెంబ్లీ స్థానాలకు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి కంచుకోట ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు కేటాయించడంతో శివరామరాజు వర్గం భగ్గుమంది ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును పక్కన పెట్టి రామరాజుకు టికెట్ ఇవ్వడంపై ఉండి నియోజకవర్గంలోని శివరామరాజు వర్గం నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. టీడీపీ వద్దు, శివరామరాజు ముద్దు అంటూ శివరామరాజు అభ్యర్థిగా ఉంటూనే తాము టీడీపీ వెంట ఉంటామని, లేదంటే మీ వెంటే అంటూ శివరామరాజు మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే శివరామరాజును ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటామంటూ రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయనపై కేడర్ ఒత్తిడి తెస్తోంది. పక్క పార్టీలు ఎన్ని ఆశలు చూపినా, పదవులు ఆశ చూపినా పార్టీ జెండా మోస్తూ ప్రజాసేవకుడిగా నియోజకవర్గంలో ప్రజలకు ఆత్మీయుడిగా ఉన్న శివరామరాజుకు ఎంపీ అయినా కేటాయించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. శివరామరాజుకు న్యాయం చేయని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కేడర్ హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడికి మేం గెలిపించుకుంటామంటున్న కేడర్ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రజల్లో సేవ చేసే నాయకుడి సీటు లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉండి అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న శివరామరాజుకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారంటూ కేడర్ రగిలిపోతుంది. టీడీపీ పార్టీ ఆత్మగౌరవ పార్టీ అని చెప్పుకుంటారు. అయితే తమ నేతకు గౌరవం లేకుండా చేసిందంటున్న ఉండిలో పలువురు కార్యకర్తలు అంటున్నారు. టికెట్ దక్కకపోవడంతో కలవపూడి శివ రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తీవ్ర మనోవేదనకు గురైన శివరామరాజు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం తీసుకుని తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం మ్యాండేట్ని ఆశించాను, కానీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు. దుర్మార్గంగా, దారుణంగా నన్ను అవమానపరిచే విధంగా అధిష్టానం ప్రవర్తించింది. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్గా పార్టీకి ఎంత సేవ చేసామో పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు. పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతో నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న వైసీపీ పార్టీ ఇప్పుడు తాజాగా కలవపూడి శివరామరాజుపై ఫోకస్ పెట్టింది. తన నిర్ణయాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని కలవపూడి శివ తెలిపినట్లు సమాచారం. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ కేడర్ ఇప్పటికే మండిపడుతున్నారు. 2019లో చంద్రబాబు మాట ప్రకారం ఉండి నుండి నర్సాపురం ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2005లో శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు. 2009, 2014లో ఉండి నియోజకవర్గంలో విజయడంకా మోగించారు. శివరామరాజు ఈసారి మరలా ఉండి నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు. ప్రచారం కూడా ప్రారంభించారు.
అయినా పార్టీ అన్యాయం చేసిందనే బాధలో కుమిలిపోయారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న శివరామరాజు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.